దీంట్లో ముఖ్యంగా ఫుట్ కేర్ అనేది ఈ యొక్క ఫుట్ యొక్క ప్రాబ్లమ్స్ ముఖ్యంగా మనకి 4 రకాలుగా వస్తాయి. ఒకటి బాగా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళకి, రెండోది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, మూడోది బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, 4 మనం ఏదైనా నడిచేటప్పుడు సరిగా నడవలేకపోయినా అదేవిధంగా చిన్న చిన్న బెణికినా కూడా ఈ 4 రకాలకు వస్తాయి. ఈ యొక్క వీటిల్ని 4టిని మనం కనుక అర్లీ స్టేజ్లో కనుక రికగ్నైజ్ చేయకుండా ఉంటే అది ముందు మనం నడిచేదానికి చాలా వరకు బాధగా ఉంటుంది. కానీ మన లైఫ్ అంతా కూడా నడక లేకుండా ఎంత బాగా బ్రతికినా కూడా దానివల్ల వాల్యూ ఉండదు. అందుకని దాన్ని ముందు ప్రివెంట్ చేసుకునేదానికి ముఖ్యంగా మనం ఈ యొక్క ఫుట్ కేర్ డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు ఈరోజు చాలామంది ఈ ఫుట్ ప్రాబ్లమ్స్ నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా వస్తాయి. ఎందుకనంటే ఈరోజు మనం ఇక్కడైతే చూస్తే ఏ విధంగా అయితే మన ఫుట్ అమరిక ఉందో దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ మన అందరి మనుషులకి ఒకే రకంగా ఉన్నా కూడా చాలా వేరియేషన్స్ ఉంటుంది. దాన్ని మనం సరైన పద్ధతిలో తీసుకొని మనం వేసుకునే చెప్పులు కానీ షూస్ కానీ వాటిని కనుక సరిగా వేసుకోకపోతే దానివల్ల కూడా ఈ ఫుట్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. దాన్ని మనం ఏదైతే బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకొని మన యొక్క ఫుట్ సరిగా ఉందా లేదని చేసిన తర్వాత దానికి తగిన విధంగా మన షూ కనుక కానీ చెప్పుల్స్ కానీ వాడితే చాలా వరకు నార్మల్గా ఫుట్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నీ కూడా మనకు రాకుండా చూసుకోవచ్చు. అదీ కాకుండా ఈరోజు మనం ఎన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎస్పెషలీ షుగరు స్మోకర్స్కి అవి మామూలుగా ఎన్ని డ్రెస్సింగ్లు చేసినా అని కూడా మనం దాన్ని ఆ డ్రెస్సింగ్స్తో నయం చేసేదానికన్నా మనకి ఈరోజు హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ అని ఒకటి మిషన్ మనం దగ్గర 1 కోటి రూపాయల పైన దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాం. దానివల్ల చాలా వరకు అంటే ఆక్సిజనేషన్ మనం బైఫోర్స్గా ఆ టిష్యూలోకి ఇచ్చిన దానివల్ల బాగా రికవర్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా అసలు మనకు ఉందా లేదనేది క్లియర్గా చేసుకునేదానికి ఈ హాస్పిటల్లో ఎంఆర్ఐ ఎక్స్క్లూజివ్గా ఫుట్కి ఒక్కదానికే మన దగ్గర ఉన్న కార్టిలేజ్ అయితేనేమి ఆ ఫుట్లో ఉన్న భాగాలన్నీ కూడా చెక్ చేసుకునేదానికి మిగతా ఉన్న ప్రతి హాస్పిటల్లో ఉన్న ఎంఆర్ఐ కన్నా ఈ హాస్పిటల్లో ఉన్న ఎంఆర్ఐలో మనం చాలా క్లీన్గా తెలుసుకోవచ్చు. దాన్ని కూడా మనం ఇక్కడ పెట్టాము. సో ముఖ్యంగా ఈ యొక్క ఫుట్ డాక్టర్కి వచ్చినప్పుడు ఈ హాస్పిటల్లో ఇనిషియల్గా మిగతా రొటీన్ హాస్పిటల్స్లోకి వెళ్ళేదానికన్నా మంచిగా డయాగ్నోసిస్ చేయొచ్చు. అసలు మన ఫుట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, వాస్కులర్ ప్రాబ్లమా, లేకపోతే టిష్యూ ప్రాబ్లమా, లేకపోతే బోన్ ప్రాబ్లమా, లేకపోతే అలైన్మెంట్ ప్రాబ్లమా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టు మనం కనుక ట్రీట్మెంట్ వాడుకుంటే ముందు ఎలాంటి జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. అది మొట్టమొదటి ప్రయారిటీ దీంట్లో మనకు వచ్చే అడ్వాంటేజ్. రెండో ప్రయారిటీ ఏంటంటే ఈ జనరల్గా ఈ యొక్క జబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైనా అల్సర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఫుట్లో వస్తే అది క్యూర్ చేయాలంటే ప్రతిరోజు కొన్ని నెలలు మనం డ్రెస్సింగ్స్ చేయాల్సి వస్తుంది. దానికన్నా ఇక్కడున్న హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీతో కానీ మిగతా దానికి ఉన్న ఆ ప్రివెన్షన్ లేకపోతే దాన్ని క్యూర్ చేసేదానికి ఏ విధంగా మనం కరెక్టివ్ అంటే బ్లడ్ సప్లై ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అదే షుగర్స్ని మనం ఉన్నప్పుడు ఎలా దాన్ని కంట్రోల్ చేసి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటాం. మనం జనరల్గా జీవితంలో ఒక బ్రెయిను లేదా ఒక హార్టు లేకపోతే ఒక స్టమక్ ఒక లివర్ అనేది చూసుకుంటుంటాము. వీటన్నిటినీ చూసుకునే దానికన్నా మన లెగ్స్ అనేవి కానీ మన ఫుట్ అనేది కానీ లేకపోతే మన లైఫ్ చాలా మిజరబుల్గా ఉంటుంది. కాబట్టి దాన్ని ఈ యొక్క హాస్పిటల్లో మీరు అందరూ కూడా ముందు చెక్ చేయించుకోవాలి. అసలు మనలో ఏదైనా నార్మల్గా ఉన్న ప్రతి పేషెంట్లో కూడా ప్రతి నార్మల్ ఇండివిజువల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ చేసుకొని కరెక్ట్ చేసుకుంటే లాంగ్ రన్లో మనకి ఈ యొక్క వాకింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉంటాయి. దాన్ని మనం ఇక్కడ ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ నరేంద్ర, అదేవిధంగా డాక్టర్ రమ్య, మన దీన్నన్నింటిని కూడా ఎంఆర్ఐ వీటన్నిటి చూసేదానికి డాక్టర్ శిరీష రేడియాలజీ, మన జగదీష్ ఫిజిషియన్, వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండి ఒక ఫుట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కాంప్రమైజ్ అన్ని అందరూ కలిసి చూసి ఏ విధంగా ఉందనే దాన్ని చేసి పేషెంట్స్కి మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ అవేర్నెస్ అనేది మీ ద్వారా ప్రతి
సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ది ఫుడ్ డాక్టర్ హాస్పిటల్ ఓపెనింగ్ చేశాము. దీని ప్రత్యేకంగా ఏంటంటే మీ అందరికీ తెలుసు, గుండెకి సంబంధించిన డాక్టర్ ఉంటాడు, లేకపోతే పొట్టకు సంబంధించిన డాక్టర్, లేకపోతే కిడ్నీకి సంబంధించిన డాక్టర్ ఉంటాడు. అదే రకంగా ఇప్పుడు మేము చూసినట్టయితే కనుక వాస్కులర్ సర్జన్స్ అంటే రక్తనాళాలకి, గుండె కాకుండా మిగతా రక్తనాళాలకు సంబంధించిన డాక్టర్ని. ఈ పొడియాట్రీ అనేది ఇది కొత్త స్పెషాలిటీ. ఇప్పుడు మీరు వెస్ట్రన్ కంట్రీస్లో చూసినట్టయితే కనుక యూఎస్ కానీ యూరోప్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా అట్లా చూస్తే ఈ ఫుట్ పాదానికి తర్వాత మడానికి సంబంధించిన స్పెషాలిటీ అనేది ఒకటి ఉంది, సపరేట్ స్పెషాలిటీ. కానీ మన ఇండియాకి వచ్చేపాటికి అట్లాంటి స్పెషాలిటీ ఏమీ లేదు. ఇప్పుడు చాలా వరకు ఒక 15 సంవత్సరాల నుంచి నేను కిమ్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అందులో ఏంటంటే పాదానికి సంబంధించిన ఇప్పుడు రక్తనాళాలతో పాటు ఈ డయాబెటిక్ పేషెంట్స్ నా దగ్గరికి వస్తుంటారు, నేను ట్రీట్ చేస్తాను. ఒక్కొక్కసారి ఫిజిషియన్కి వస్తారు, ఫిజిషియన్ దగ్గరికి వాళ్ళు ట్రీట్ చేస్తారు, లేదంటే ఆర్థోపెడిషియన్ డాక్టర్ దగ్గరికి వస్తారు, లేదంటే ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దగ్గరికి వస్తారు. ఇలా కాకుండా ఇంకొకటి ఒక పేషెంట్నే 4-5 డాక్టర్లు చూడాల్సి వస్తుంది. ఓ డయాబెటిక్ పేషెంట్ చూస్తే ఫిజిషియన్ చూడాలి, కాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కాళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్ రిమూవ్ చేయాలంటే మేము ట్రీట్ చేయాలి, లేకపోతే పోడియాటిక్ సర్జన్ అనే డాక్టర్ ట్రీట్ చేయాలి. లేదంటే దానికి ఏదైనా బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బోన్ ఏదైనా తీస్తే ప్లాస్టిక్ సర్జన్ ఫ్లాపేజ్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అట్లాంటిది ఒక పేషెంట్ 10-15 మంది చుట్టూ తిరిగి ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ పాదం కానీ ఇది వంపుగా ఉన్నా లేకపోతే పాదం షేప్ అవడం మీ అందరూ తెలిసే ఉంటుంది. ఫ్లాట్ ఫుట్ అంటాం, చాలామంది పాదాలు ఉండాల్సిన దానికంటే ఫ్లాట్గా ఉండటం కానీ లేకపోతే ఫుట్ ఆర్చ్ పైకి ఉండటం కానీ కిందకు ఉండటం కానీ జరుగుతుంది. వీటికి అన్నిటికి కూడా స్పెషల్గా ఈ ఫుట్ స్కాన్ అనేది చేసి పాదానికి వాళ్ళకి ఎక్కడ ప్రెషర్ ఉందో చూసుకొని ఈ పాదానికి స్కాన్ అనేది చేసి 3D స్కాన్ చేసి మౌల్డ్లో పెట్టి వాళ్ళ పాదానికి తగ్గట్టు ఫుట్వేర్ ఇస్తాం మనం. అంటే ఒక కస్టమైజ్ ఫుట్వేర్, ప్రతి ఒక్క పేషెంట్ పాదం డిఫరెంట్గా ఉంటుందండి. పాదాలు ఏదైనా ప్రాబ్లం అయితే వీళ్ళు కస్టమైజ్ ఫుట్వేర్ అనేది ఇస్తాం. అది మనకి ఈ హాస్పిటల్ అవైలబిలిటీ ఉంది. ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ సెటప్ ఒక పేషెంట్ ఇలా వచ్చినప్పుడు ఒక ప్లేస్లోనే ఇప్పుడు మా దగ్గర చూసినట్టయితే కనుక ఒక పోడియాటిక్ సర్జన్ ట్రైన్ అయి ఉన్నారు, పాదానికి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సరే. లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ ఏదైనా కావాలంటే ఫిజిషియన్స్ ఉన్నారు, మన దగ్గర ఎండోక్రాలజిస్ట్ ఉన్నారు, దానికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా వస్తే ట్రీట్ చేయడానికి ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు, దానికి ఏదైనా ఫ్లాప్స్ ఏమైనా సర్జరీ చేయాలంటే బోన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం అయితే కనుక ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలైజ్గా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు. అంటే ఎలా అయితే భుజంలో నీలో కనుక ఆర్థ్రోస్కోపీ వేసి ఓపెన్ సర్జరీ కీహోల్ సర్జరీ చేస్తారో మన మడిం భాగంలో కూడా కీహోల్ సర్జరీ లాంటి ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేయొచ్చు. లేకపోతే బోన్స్ ఏదైనా డిస్ట్రాక్టెడ్ అయితే డయాబెటిక్ పేషెంట్స్లో డయాబెటిక్ ఫుట్ పేషెంట్స్లో వాటికి కూడా బోన్స్ని జాయిన్ చేసి ప్రాపర్గా ఫుట్ షేప్ని తీసుకురాగలం. అలా కాకుండా రక్తనాళాలు ఏదైనా బ్లాక్ అయితే అంటే మనకు డయాబెటిక్స్ చూసినట్టయితే కనుక 30-40% మందికి రక్తనాళాలు కూడా రక్త సరఫరా తగ్గుతుంది. దీనికి సంబంధించి నేను వాస్కులర్ సర్జన్ ఉన్నాను ట్రీట్ చేయడానికి. ఇలా ఒక పాదానికి వచ్చే సమస్యని ట్రీట్ చేయడానికి ఇప్పుడు ఏ హాస్పిటల్ ఎటువంటి ఇండియాలోనే మొట్టమొదటిసారి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో మనం హాస్పిటల్ స్టార్ట్ చేసాం. పాదానికి సంబంధించి ఏదైనా సరే మన దగ్గర డాక్టర్లతో పాటు రీహాబిలిటేషన్ అంటే ఈ ఫుట్వేర్ ఇవ్వడానికి ప్రాస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ అంటాం. పేషెంట్స్కి ఎటువంటి ఫుట్వేర్ లేవాలి అట్లాంటి స్పెషాలిటీ కూడా మన దగ్గర ఉంది. అలాగే కాకుండా ఒక డైటీషియన్ లేకపోతే రీహాబిలిటేషన్ కానీ పాదానికి సంబంధించి ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా ఒక పేషెంట్కి పాదానికి కానీ మడానికి ఏదైనా అయితే మన దగ్గరికి వచ్చి మొత్తం అంతే ఇక్కడ సర్వీసెస్ తీసుకొని చెప్పులు కూడా ఇక్కడ ఫుట్వేర్ కూడా అవైలబిలిటీ ఫుట్వేర్ కూడా తీసుకొని ఇక్కడికి వెళ్ళొచ్చు. అదే కాకుండా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు భాస్కర్ సార్ చెప్పినట్టు ఎక్స్ట్రీమిటీ ఎంఆర్ఐ ఇప్పుడు మనకి ఏషియాలోనే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎంఆర్ఐ ఓ స్కాన్ స్మార్ట్ అంటామండి. ఇది ఏషియాలోనే మన మొదటి ఎంఆర్ఐ అంటే చైనాలో జపాన్లో కానీ ఇటు ఏషియన్ కంట్రీస్లో ఎక్కడ లేదు ఇటువంటి ఎంఆర్ఐ మన దగ్గర ఉన్న ఎంఆర్ఐ. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ ఎంఆర్ఐలో మన బాడీ మొత్తం లోపలికి వెళ్ళి చేసుకోవాలి. పేషెంట్ చాలామంది ఫోబియా ఉంటుంది, సౌండ్ ఉంటుంది. ఇంకోటి ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఫుట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని ఇంకా క్లియర్గా కనపడతాయి రెగ్యులర్ ఎంఆర్ఐ కంటే కూడా. ఇందులో 3D షార్క్ టెక్నాలజీ ఉంది, కార్టిలేజ్ ఏవైనా ప్రాబ్లం ఉన్నా కనిపిస్తుంది. అదే కాకుండా ఇంతకుముందు సర్జరీస్ అయినా సరే పాదంలో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆర్టిఫాక్ట్స్ రిడక్షన్ అది తగ్గుతుంది. లేకపోతే డైనమిక్ ఎంఆర్ఐ అంటాం, ఏదన్నా మన కాళ్ళల్లో కానీ మడిలో కానీ ఏదైనా చిన్న సిస్ట్ ఏదైనా ఉంటే మూమెంట్ చేస్తా కూడా ఎంఆర్ఐ చేయొచ్చు, అదొకటి. తర్వాత ఇమేజ్ ఇంటెన్సిఫికేషన్ అంటే మనకు ఎంఆర్ఐ చిన్నదైనా సరే ఇమేజెస్ అనేవి చాలా క్లారిటీగా వస్తాయి. మేజర్గా ఏంటంటే ఫోబియా లేకుండా ఒకటి చేయించుకోవటం, ఈ టెక్నాలజీస్ వల్ల బెటర్ ఇమేజింగ్ అంతా బాగుంటుంది. ఇంకోటి హైపర్బారిక్ ఆక్సిజన్. మీరు ఎక్కడైనా చూస్తే కనుక హైపర్బారిక్ ఆక్సిజన్ ఒక రౌండ్ సర్కిల్ లాగా ఎంఆర్ఐ లాగే లోపలికి వెళ్ళి చేయించుకోవాలి. చాలామంది భయంతో హైపర్బారిక్ ఆక్సిజన్ ట్రీట్మెంట్ కూడా చేసుకోరు. అదే మన దగ్గర ఉంది ఏంటంటే సిట్టింగ్ కూర్చొని హైపర్బారిక్ ఆక్సిజన్ తీసుకొని ఎవరికైనా గాయాలు ఉంటే కనుక చాలా ఫాస్ట్గా వూండ్ హీలింగ్ అనేది జరుగుతుంది డయాబెటిక్ పేషెంట్స్లో. ఈ హైపర్బారిక్ ఆక్సిజన్ వల్ల అడ్వాంటేజ్. ఇదే కాకుండా మన దగ్గర ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు మీ అందరూ తెలుసు పెడిక్యూర్ అంటాం. ఎవరైనా బయటికి వెళ్తే పెడిక్యూర్ చేసుకొని చాలామంది గోల్డ్ కట్ చేయించుకొని మన దగ్గర ఇన్ఫెక్షన్స్ వెనక్కి వస్తారు డయాబెటిక్ పేషెంట్స్. అలా కాకుండా మన హాస్పిటల్ ఏంటి మెడికల్ పెడిక్యూర్.
అంటే ప్రతి పేషెంట్కి ఒక రకమైన పాదం ఉంటుంది. వాళ్ళకి ట్రీట్మెంట్కి వాళ్ళ పాదాన్ని తగ్గట్టే ఆ డెడ్ స్కిన్ తీసేసి, కాయలు ఏదైనా కడితే ఆ కాయలు తీసేసి, అంటే కాన్స్ అంటాం ఇంగ్లీష్లో, వీటిని తీసేయటం, నెయిల్స్ ఎలా కట్ చేయించుకోవాలి ఇవన్నీ జాగ్రత్తగా చేసి పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలం. ఇదొకటి. ఇంకొకటి గేట్ అనాలిసిస్, రన్నింగ్ అనాలిసిస్, వాకింగ్ అనాలిసిస్. ప్రతి పేషెంట్ ఎలా నడుస్తారు, దాన్ని ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా, దానివల్ల ఏమన్నా మక్కలో నొప్పి వస్తుందా, లేకపోతే నీ దగ్గర పెయిన్ వస్తుందా అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మన హాస్పిటల్ అవైలబిలిటీ ఉందండి. ఇది రెగ్యులర్గా మనకి ఎక్కడ ఈ టైప్ ఆఫ్ సెటప్ అనేది ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటికి మనమే స్టార్ట్ చేసాము. దీనివల్ల పేషెంట్స్కి డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. ఫ్యూచర్ వీల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ టు ద పేషెంట్స్. థ్యాంక్ యూ.